చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ మనం ఈరోజు క్లాసులో యూజ్ చేస్తున్న కాన్సెప్ట్. ఇది మీకు అర్థమవుతే ఒక్కొక్క క్వశ్చన్ నాకు తెలిసి మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయి ఉంటే 10 సెకండ్లు తీసుకుంటారు, మ్యాథ్స్ స్టూడెంట్ అయి ఉంటే 5 సెకండ్లు తీసుకుంటారు. ఈ 5th కాన్సెప్ట్ మీకు అర్థమవుతాయి. 5th కాన్సెప్ట్ తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాము. లాస్ట్లో ఇంకో ప్రాపర్టీ చెప్తాను. ప్రాపర్టీ ఏంటంటే ఏదైనా సహజ సంఖ్యను దాంతోటే లబ్ధం చేస్తే నాకు వర్గం వస్తుంది. అదే సహజ సంఖ్యను 50 తోటి కూడి వర్గము చేసిన, 50 నుంచి తీసేసి వర్గము చేసిన, 100 తోటి కూడి వర్గము చేసిన, 100 తోటి తీసేసి వర్గము చేసిన 51 గుణిజాలు సార్. 150 51, 52, 53, 54 150 ఆ సంఖ్యకు కూడి వర్గం చేసిన, తీసేసిన, అలా ఏదైనా చేసిన చిట్ట చివరి 2 స్థానాలు సేమ్ లాస్ట్ 2 డిజిట్స్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక సహజ సంఖ్యను 50 తోటి కూడి వర్గము చేసిన, 50 నుంచి తీసేసి వర్గము చేసిన, 100 తోటి కూడి వర్గం చేసిన అంటే మళ్ళీ దాంతోటే లబ్ధం చేయడం. 100 + n హోల్ స్క్వేర్, 100 - n హోల్ స్క్వేర్. ఆ 51 గుణిజాలు ఏదైనా కావచ్చు. చేస్తే చిట్ట చివరి 2 స్థానాలు. చిట్ట చివరి 2 స్థానాలు ఏంటి సార్? యూనిట్ స్థానము, పదుల స్థానము. ఇది ఎప్పుడూ సమానం. సార్ ఎందుకు సార్ అవుతుంది? చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇది మీకు అర్థమవుతే వర్గమూలాలు చాలా ఈజీ. మామూలుగా స్లాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రూఫ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. 123 ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. 123 ఈ 123కి చిట్ట చివరి 2 స్థానాలు ఏంటేంటి సార్? చిట్ట చివరి 2 స్థానాలు 23. 3 ఏమో యూనిట్ స్థానము, 2 ఏమో పదుల స్థానం. అంతే కదా సార్? దీన్ని కొంచెము శేషం ప్రకారంగా చూస్తే దీనిని 100 తోటి భాగించి వచ్చిన శేషము. అంతే కదా సార్? 123ని 100 తోటి భాగిస్తే వచ్చే శేషం 101 100 శేషం ఎంత? 23. 101 100 శేషం ఎంత? 23. అంటే చిట్ట చివరి 2 స్థానాలు కావాలంటే రైట్ 100 తోటి భాగించి ఎంతైతే శేషం వస్తుందో అదే ఆ నంబర్ యొక్క చిట్ట చివరి 2 స్థానాలు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక నంబర్ తీసుకోండి, దాని చిట్ట చివరి 2 స్థానాలు కావాలి అని అనుకుంటే 100 తోటి డివైడ్ చేయండి. ఎంతైతే మనకు శేషం వస్తుందో అదే ఆన్సర్. అది ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. 50 ± n హోల్ స్క్వేర్. దీనిని ఓపెన్ చేస్తే 50 స్క్వేర్ ±2 × 50 × n + n స్క్వేర్. అంతే కదా సార్? 50 ± n హోల్ స్క్వేర్, 50 స్క్వేర్ ±2 × 50 × n + n స్క్వేర్. a ± b హోల్ స్క్వేర్ చేశాను. సో దీనికి నేను చిట్ట చివరి 2 స్థానాలు కనుక్కోవాలి. చిట్ట చివరి 2 స్థానాలు కనుక్కోవాలి. ఏం చేస్తాను? ఈ మొత్తాన్ని 100 తోటి భాగాహారించి శేషము కనుక్కుంటా. 100 తోటి భాగాహారించి శేషము కనుక్కుంటాను. అదే కదా సార్ పైన చెప్పింది? 100 తోటి భాగాహారించి శేషము కనుక్కుంటా. 50 స్క్వేర్ అనేది 100 తోటి ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. 50 స్క్వేర్ అంటే 50 × 50. 100 × ఎనీ నంబర్ 100 యొక్క గుణిజము 100 తోటి భాగాహారిస్తే ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. మిగిలిందేంటి? n స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక నంబర్ని 50 కంటే ఎంత ఎక్కువ ఉంది చూసి వర్గం చేసినా, 50 కంటే ఎంత తక్కువ ఉంది వర్గము చేసినా
100 కంటే ఎక్కువ ఎంత ఉంది చూసి వర్గం చేసినా 100 కంటే ఎంత తక్కువ ఉంది చూసి వర్గం చేసినా చివరికి ఆ సహజ సంఖ్య స్క్వేర్ తో లాస్ట్ 2 డిజిట్స్ తోటి సమానం. మనకి ఇది వచ్చింది అనుకోండి 100 ప్లస్ ఆర్ మైనస్ n హోల్ స్క్వేర్, అది అర్థమవుతుంది. ఇంకా ఇవన్నీ అర్థమవుతాయి. 100 ప్లస్ ఆర్ మైనస్ n స్క్వేర్, 100 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ 100 ఇంటూ n ప్లస్ n స్క్వేర్. ఇది 100 తోటి డివైడ్ అయింది, ఇది కూడా 100 తోటి డివైడ్ అయింది. మిగిలిందంత సార్ n స్క్వేర్, మిగిలిందంత సార్ n స్క్వేర్. ఇప్పుడు 50 తోటి అయితే 50 ఇంటూ ఏన సహజ సంఖ్య తీసుకున్నా అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, దయచేసి నోట్స్లో రాసుకోండి. దీని మీద 10 ప్రాబ్లమ్స్ చెప్పే నేను మన ఒరిజినల్ ఎగ్జామ్ మోడల్ తీసుకుంటాను. చాలా ఇంపార్టెంట్. ఒక నంబర్ని స్క్వేర్ చేసినా 50 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసినా 50 మైనస్ నంబర్ స్క్వేర్ చేసినా n స్క్వేర్ తోటి సమానము. ఎందుకు వచ్చింది సార్? ఏదైనా చిట్ట చివరి 2 అంకెలు కావాలంటే 100 తోటి బాగా ఆరం చేసి శేషము కనుక్కుంటాం. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్? మీరు 10 ప్రాబ్లమ్స్ చేస్తే మీరు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్? మీరు అన్నీ చూడండి. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. ఇక్కడ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ 10 తీసుకుంటాను. రైట్? బుక్కులు, పీపీటీలు, క్వశ్చన్లు అవేమీ నాకు అవసరం లేదు సార్. నాకు మ్యాథ్స్ మీద మంచి పట్టు ఉంది అండ్ 20 సంవత్సరాల నుంచి నేను మ్యాథ్స్ చెప్తున్నాను. క్వశ్చన్, ఫైండ్ ది లాస్ట్ 2 డిజిట్స్ ఫర్, ఫైండ్ ది లాస్ట్ 2 డిజిట్స్ ఫర్, చిట్ట చివరి 2 అంకెలు కనుక్కొనండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 58 స్క్వేర్, సెకండ్ ఎగ్జాంపుల్ 92 స్క్వేర్, థర్డ్ ఎగ్జాంపుల్ 107 స్క్వేర్, ఫోర్త్ ఎగ్జాంపుల్ 23788 స్క్వేర్, ఫిఫ్త్ ఎగ్జాంపుల్ 5349 స్క్వేర్, 5349 స్క్వేర్, సిక్స్త్ ఎగ్జాంపుల్ 299 స్క్వేర్, సెవెంత్ ఎగ్జాంపుల్ 376 పవర్ 2, ఎయిత్ ఎగ్జాంపుల్ 524 పవర్ 4, నైన్త్ ఎగ్జాంపుల్ 789 పవర్ 4, 10th ఎగ్జాంపుల్ 535 పవర్ 4. ఈ 10 ప్రాబ్లంల యొక్క చిట్ట చివరి 2 స్థానాలు కనుక్కోవాలి. చిట్ట చివరి 2 స్థానాలు కనుక్కోవాలి. చూడండి సార్, క్వశ్చన్స్ 58 స్క్వేర్, 92 స్క్వేర్, 107 స్క్వేర్, 23788 స్క్వేర్, 5349 స్క్వేర్, 299 స్క్వేర్, 376 స్క్వేర్, 524 పవర్ 4, 789 పవర్ 4, 535 పవర్ 4. నేను 10 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నానో చూడండి. మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్లైడ్లో మీకు కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. సాల్వ్ చేసి కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి. దాని ద్వారా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దయచేసి 58 స్క్వేర్ ఏమీ కనుక్కోదు, స్లోగా వెళ్దాం. 58 కాన్సెప్ట్ ఏంటి? 50కి ఎంత ఎక్కువ, 50కి ఎంత తక్కువ, 100కి ఎంత ఎక్కువ, 100కి ఎంత తక్కువ. ఇది 50 ప్లస్ 8 స్క్వేర్, 50 ప్లస్ n స్క్వేర్, n స్క్వేర్ లాస్ట్ 2 డిజిట్ సమానం. ఫస్ట్ వన్ ఆన్సర్ 64. ఫస్ట్ వన్ ఆన్సర్ 64. ఇక్కడ చూడండి సార్, 50 ప్లస్ n హోల్ స్క్వేర్ అయినా n స్క్వేర్ అయినా లాస్ట్ 2 రైట్ అంకెలు సమానము. 58, 50 కంటే ఎంత ఎక్కువ, 8 ఎక్కువ. 50 ప్లస్ 8 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ తోటి సమానం.
92 స్క్వేర్ 50కి ఎంత ఎక్కువ 50కి ఎంత తక్కువ 100కి ఎంత ఎక్కువ 100కు ఎంత తక్కువ 100 మైనస్ n స్క్వేర్ 8 స్క్వేర్ మళ్ళీ సెకండ్ వన్ ఆన్సర్ 64 అందరికీ అర్థమవుతుంది అనుకుంటా సార్ 10 ప్రాబ్లంలు చాలా జాగ్రత్తగా వినండి నేను 10 ప్రాబ్లంలు లాస్ట్లో మీకు ఒక అసైన్మెంట్ రూపంలో ఇస్తాను 107 స్క్వేర్ అర్థమవుతా ఆన్సర్ చెప్పండి సార్ 107 100 కంటే ఎంత ఎక్కువ 7 7 స్క్వేర్ థర్డ్ వన్ ఆన్సర్ ఎంత 49 థర్డ్ వన్ ఆన్సర్ ఎంత 49 ఫోర్త్ వన్ 2 3 నంబర్లు చూసి భయపడద్దు మనకు కావాల్సింది ఓన్లీ చిట్ట చివరి 2 అంకెలు ఇదంతా మనకు అవసరం లేనిది 88 88 100 కంటే ఎంత తక్కువ సార్ 12 తక్కువ అంటే 12 స్క్వేర్ అంటే 144 అంటే 44 అందరికీ అర్థమైంది సార్ 5349 మనకు కావాల్సింది ఓన్లీ చిట్ట చివరి 2 అంకెలే 53 పోయితే 49 49 50 కంటే ఎంత తక్కువ 1 తక్కువ 1 స్క్వేర్ అంటే 01 1 స్క్వేర్ అంటే 01 ఇక్కడ 99 100 కంటే ఎంత తక్కువ సార్ 1 తక్కువ 1 స్క్వేర్ ఎంత 01 1 స్క్వేర్ ఎంత 01 376 76 50 కంటే 26 ఎక్కువ ఆర్ 100 కంటే 24 తక్కువ 24 స్క్వేర్ 576 చిట్ట చివరి 2 అంకెలు ఎంత సార్ 76 మీకు 25 వరకు రైట్ వచ్చి ఉండాలి సార్ స్క్వేర్స్ వచ్చి ఉండాలి 24 ఎట్లా వచ్చింది 76 అని అంటే 100కి 24 తక్కువ 24 స్క్వేర్ ఎంత 576 అంటే 76 ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు దీనికి ఒక షార్ట్ కట్ ఉంది అదేంటంటే 76 పవర్ ఏ సహజ సంఖ్య తీసుకున్నా 76 పవర్ ఏ సహజ సంఖ్య తీసుకున్నా ఆన్సర్ 76 లాస్ట్ 2 డిజిట్స్ 76 పవర్ ఏ సహజ సంఖ్య తీసుకున్నా లాస్ట్ 2 డిజిట్స్ 76 డైరెక్ట్గా 76 రాయొచ్చు ఆర్ యు ఆల్ విత్ మీ 76 అనేది మ్యాజికల్ నంబర్ సార్ 76 పవర్ ఏ సహజ సంఖ్య తీసుకున్నా ఆన్సర్ ఎంత 76 524 పవర్ 4 దీన్ని నేను ఇలా రాస్తా నాకు చిట్ట చివరి 2 అంకెలు కావాలి అంటే 24 పవర్ 4 అంటే 24 స్క్వేర్ ఇంటూ 24 స్క్వేర్ 24 స్క్వేర్ ఎంత 576 76 ఇంటూ 76 పవర్ ఏదైనా సహజ సంఖ్య 76 ఆర్ యు ఆల్ విత్ మీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్ 789 పవర్ 4 789 ఇది ఎంత సార్ 89 పవర్ 4 89 స్క్వేర్ ఇంటూ 89 స్క్వేర్ ఆర్ యు ఆల్ విత్ మీ 89 100కు 11 తక్కువ 11 స్క్వేర్ 121 ఆర్ యు ఆల్ విత్ మీ 89 100కు 11 తక్కువ 11 స్క్వేర్ 121 21 స్క్వేర్ 441 ఓన్లీ చిట్ట చివరి 2 అంకెలు కావాలి 41 ఓన్లీ చిట్ట చివరి 2 అంకెలు కావాలి 41 441 రాయాల్సిన అవసరం లేదు 41 89 స్క్వేర్ 89 అనేది 100కు 11 తక్కువ 11 స్క్వేర్ ఎంత 121 ఇది కూడా 121 21 జార్ ఎంత 441 ఆర్ యు ఆల్ విత్ మీ ఇది చేయాల్సిన అవసరం లేదు పవర్ గనక సరి సంఖ్య ఉంటే ఇది వర్గము ఇది యూనిట్ డిజిట్ 5 ఉంటే ఇక్కడ చెప్పాను సార్ నేను యూనిట్ డిజిట్ 5 ఉంటే 10th ప్లేస్ ఎప్పుడు 2 వస్తుంది 10th ప్లేస్ ఎప్పుడు 2 వస్తుంది డైరెక్ట్ ఆన్సర్ ఎంత 25 డైరెక్ట్ ఆన్సర్ ఎంత 25 5 తోటి గనక ఒక నంబర్ ఎండ్ అయ్యి అది పవర్ గనక సరి సంఖ్య ఉంటే అది వర్గము వర్గంలో 5 తోటి ఎండ్ అవుతే 10ల స్థానం ఎంత 2 10ల స్థానం ఎంత 2 అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైందా
అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఏం డౌట్స్ ఏం లేవు కదా సార్? ఒకసారి మళ్ళీ చూసుకోండి. నేను ఇప్పుడు మీకు కొన్ని ప్రాబ్లంలు అసైన్మెంట్ ఇస్తాను. 58 అంటే 50 + 8, 8 స్క్వేర్ 64. 92 అంటే 100కు 8 తక్కువ. 107 100కు 7 ఎక్కువ. 88 100కు 12 తక్కువ. 49 50కి 1 తక్కువ. రైట్. 99 100కు 1 తక్కువ. 76 100కు 24 తక్కువ. 76 పవర్ కొంచెం వాటర్ ఇవ్వ. 1 minute సార్. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా రాసుకోవచ్చు. 24 పవర్ బేసి సంఖ్య ఉంటే 24, 24 పవర్ సరి సంఖ్య ఉంటే 76. ఈ కాన్సెప్ట్ రాసుకోండి సార్. 24 ఉంటే 24 పవర్ బేసి సంఖ్య ఉంటే 24, సరి సంఖ్య ఉంటే 76, సరి సంఖ్య ఉంటే 76. 89 పవర్ 4, 89 స్క్వేర్ ఇంటూ 89 స్క్వేర్. 89 అంటే 100కు 11 తక్కువ. 11 స్క్వేర్ 21, 21 ఇంటూ 21, 21 స్క్వేర్ 440. ఈ అసైన్మెంట్ మీరు ఒక్క నిమిషంలో అన్ని చేయొచ్చు సార్. క్వశ్చన్స్ రాసుకోండి. దయచేసి క్లాస్ తర్వాత కామెంట్లో పెట్టండి సార్. అసైన్మెంట్ మీరు క్లాసు విన్న తర్వాత ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది సార్. రైట్. అనిల్ సార్ క్లాస్కి మిగతా క్లాసులకు తేడా ఏంటి అనేది మీకే తెలిసిపోతుంది. 44 స్క్వేర్, 87 స్క్వేర్, 349 4 స్క్వేర్, 53753 స్క్వేర్, 8888 పవర్ 4, 276 పవర్ 8, 324 పవర్ 13. అన్ని షార్ట్ కట్స్ యూజ్ చేసుకోండి సార్. 124 పవర్ 120, 875 పవర్ 12, 3562 పవర్ 4. దయచేసి ఇక్కడ ఆన్సర్లు చెప్పకండి. క్లాస్ తర్వాత కింద కామెంట్లో మీ ఆన్సర్లు రాయండి. నేను కుదిరినప్పుడు దీని ఆన్సర్లు కామెంట్ పెట్టి పిన్ చేస్తాను, సో దట్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. నేను ఏదైతే చెప్తున్నానో దయచేసి అసైన్మెంట్ చేయండి సార్. ఏమీ చేయకుండా కలల ప్రపంచంలో ఉండొద్దు. ఎందుకు ఇది మీకు అసైన్మెంట్ ఇస్తున్నానంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతే ఈ క్వశ్చన్లన్నీ ఈజీ. ఈ క్వశ్చన్లన్నీ ఈజీ సార్. ఎలా సార్ ఈజీ? ఇక్కడ చూడండి సార్. కాన్సెప్ట్ 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 ఇప్పుడు √10 = x ఉంది. రూట్ని రైట్ సైడ్ తీసుకొని వస్తే x స్క్వేరే కదా, అంతే కదా సార్. √9 = 3, 9 = 3 స్క్వేర్, 9 = 3 స్క్వేర్. చాలా జాగ్రత్తగా చూడండి. మీకెందుకు కాన్సెప్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశానంటే అర్థమవుతే ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లను ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చో చూడండి. స్క్వేర్ రూట్ తీసేసా, ఆన్సర్లో స్క్వేర్, ఆన్సర్లో స్క్వేర్, ఆన్సర్లో స్క్వేర్, ఆన్సర్లో స్క్వేర్. ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్ అయిందా? స్క్వేర్ రూట్ క్వశ్చన్లో తీసేసా. 416 స్క్వేర్, లాస్ట్ 2 డిజిట్స్. 16 స్క్వేర్ 256, మ్యాచ్ అవ్వట్లేదు, తప్పు. 14 స్క్వేర్ 196, 96, మ్యాచ్ అవ్వట్లేదు. 32 స్క్వేర్ 1024, 32 అంటే 50కి 18 తక్కువ. 18 స్క్వేర్ ఎంత? 324. ఈ 3 రాంగ్, కాబట్టి ఇదే రైట్.
అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, స్క్వేర్ రూట్ తీసేశాను, అన్నిటికీ స్క్వేర్ పెట్టుకున్నాను. మనం ఆల్రెడీ 10 ప్రాబ్లంలు చేశాం కాబట్టి 414 లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చూడండి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ మ్యాచ్ అవ్వాలి. నాకు ఆన్సర్ 84 రావాలి. 14 స్క్వేర్ 196, 96 84 కాదు. 32 స్క్వేర్ 32 అంటే 100కి 18 తక్కువ. 18 స్క్వేర్ 324 కాదు. 16 స్క్వేర్ 256 కాదు. చూడంగానే ఈజీ ప్రాబ్లం. అప్పుడప్పుడు 2 ఆప్షన్ లాస్ట్ 2 డిజిట్స్ మ్యాచ్ అవుతాయి, ఏం చేయాలి అది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఆన్సర్ ఎంత? 428. సెకండ్ ప్రాబ్లం 37249 స్క్వేర్ రూట్ తీసేసాను. మీకు అర్థమైందా సార్ ఎందుకు అది ఇంపార్టెంట్ అన్నాను? క్లోజ్ 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 క్లోజ్. చూడండి సార్, 83 అంటే 100కు 17 తక్కువ. 17 స్క్వేర్ 289, 89 మ్యాచే అవ్వట్లేదు, మ్యాచే అవ్వట్లేదు. అందరికీ లాజిక్ క్లియర్గా సార్? 87 187 లాస్ట్ 2 డిజిట్స్. 87 100కి 13, 69 మ్యాచ్ అవ్వట్లేదు. 197 100కు 3, 3 స్క్వేర్ 09. క్వశ్చన్ చూడంగానే ఏమీ చేయకుండా ఆన్సర్ రావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గెటింగ్ ట్రైన్డ్ బై అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. మీరు ఏం చేస్తారంటే స్లాష్ పెట్టుకొని ఏవేవో పాత మెథడ్స్ యూజ్ చేస్తారు. ఆన్సర్ వస్తుంది కానీ కొంచెం టైం తీసుకుంటుంది. సెకండ్ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా సార్? మళ్ళీ చెప్తున్నాను, 2 స్టెప్పులు. ఒకటి స్క్వేర్ రూట్ తీసేయడము, ఇంకోటి లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కోవడం. 83 స్క్వేర్ 100 మైనస్ 17 స్క్వేర్. 17 స్క్వేర్ 289 కాదు. 87 100 మైనస్ 13, 13 స్క్వేర్ కాదు. 97 100 మైనస్ 3 స్క్వేర్ కాదు. 93 100 మైనస్ 7 స్క్వేర్. 7 స్క్వేర్ మ్యాచ్ అయింది. పెన్ను డ్రాప్ చేయండి సార్. ఆన్సర్ చూడంగానే చెప్పండి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది? 04. 04 ఎక్కడ వస్తుంది చూడండి. రైట్, ఈ స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి అందరికీ ఇక్కడ మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ వస్తే ఏం చెయ్యాలి? 98 100కు 2 తక్కువ. 2 స్క్వేర్ 04 మ్యాచ్ అయింది. 96 4 స్క్వేర్ 16 మ్యాచ్ అవ్వట్లేదు. 94 100కు 6 తక్కువ. 6 స్క్వేర్ 36 మ్యాచ్ అవ్వట్లేదు. 202 02 స్క్వేర్ 4 మ్యాచ్ అయింది. అరే 202 అనేది 200 కంటే ఎక్కువ. 200 స్క్వేర్ ఎంత? 4 ఫాలోడ్ బై 4 సున్నాలు. అంటే ఆన్సర్ 40,000 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 202 స్క్వేర్ అనేది 200 స్క్వేర్ కంటే ఎక్కువ. 200 స్క్వేర్ ఏంటి? 40,000. అంటే ఆన్సర్ 40,000 కంటే ఎక్కువ. కానీ క్వశ్చన్ 40,000 కంటే తక్కువ ఇచ్చాడు. అంటే ఆన్సర్ 200 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? 198. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అర్థమైంది కదా సార్? 2 ఆప్షన్లకు లాస్ట్ 2 డిజిట్స్ ఎట్లుండాలి? మళ్ళీ చెప్తున్నాను, దీనికి దీనికి లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ అయింది. సేమ్ అయినప్పుడు 202 202 అనేది 200 కంటే ఎక్కువ. అంటే ఆన్సర్ 40,000 కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఇది తక్కువ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం లాజిక్ తోటి చేస్తే మనకు చాలు. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి అది తీసేస్తే స్క్వేర్ 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 స్క్వేర్. ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ట్రై చేద్దాం. 31 స్క్వేర్ 31 అంటే 50 మీద 19 తక్కువ. 19 స్క్వేర్ 361 కాదు. 61 కాదు. 61 కాదు. 21 స్క్వేర్ 441. 29 50 మైనస్ 29 21 441. 2 టైమ్స్ లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ అయింది. ఇక్కడ మీరు జస్ట్ 100 మల్టిపుల్స్ తీసుకొని చూడండి. 721 అనేది 700 కంటే ఎక్కువ. 721 అనేది 700 కంటే ఎక్కువ. 700 స్క్వేర్ అవుతే 49 ఫాలోడ్ బై 4 zeros. అంటే ఆన్సర్ 44,90,000 కంటే ఎక్కువ ఉండాలి.
ఇది ఎక్కువనే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైందా? రైట్. మనకు రెండు ఆప్షన్లు సేమ్ వచ్చినప్పుడు 100 యొక్క గుణిజాలు దగ్గర వేసుకొని చూసుకోండి. 700 స్క్వేర్ అంటే 4,90,000, కానీ క్వశ్చన్ 5,19,000 అంటే 700 కంటే ఎక్కువ ఉండాలి. 700 కంటే తక్కువ బి ఆప్షన్ ఉంది కాబట్టి తీసేసాను. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ క్యాల్కులేషన్ తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి ఆన్సర్లో స్క్వేర్ వస్తుంది. ఆన్సర్లో స్క్వేర్ వస్తుంది. చూద్దాం సార్. చూడంగానే కొన్ని ఆన్సర్లు తప్పని చెప్పి మనం చెప్పొచ్చు. మనకు ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చూద్దాం ఫస్ట్. సో 86, 100కి 14 తక్కువ, 14 స్క్వేర్ అంటే 196 ఛాన్స్ ఉంది. 04 స్క్వేర్ 16 డెఫినెట్గా తప్పు. 76, 76 పవర్ ఏదైనా సహజ సంఖ్య 76. 74, 100కు 50కి 24 ఎక్కువ, 24 స్క్వేర్ 576. సో ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ 96. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు 10 సెకండ్లలో ఈ అన్ని ఒరిజినల్ క్వశ్చన్లు సార్, అన్ని ఒరిజినల్ క్వశ్చన్లు. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్? స్క్వేర్ రూట్ ఆఫ్ నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. స్క్వేర్ రూట్ అంటే ఆన్సర్లో స్క్వేర్లు వస్తాయి అన్ని. ఆన్సర్లో స్క్వేర్లు 01 స్క్వేర్ 01, 11 స్క్వేర్ 21, 19 స్క్వేర్ 361, 9 స్క్వేర్ 81. ఆన్సర్ ఎంత? 109. ఇది కూడా పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు, తెలిస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. లాజిక్ అందరికీ క్లియరా సార్? మనం ఎందుకు ఫండమెంటల్స్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి 10 ప్రాబ్లంలు నేను చేసి మీకో 10 అసైన్మెంట్ ఎందుకు ఇచ్చానంటే ఒరిజినల్ క్వశ్చన్లను మీరు చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయాలి అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్క్వేర్ రూట్? స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి అన్నిటికీ స్క్వేర్స్. 31 స్క్వేర్ 50కి 19 తక్కువ, 19 స్క్వేర్ 19 స్క్వేర్ అంటే 19 స్క్వేర్ 361, 21 స్క్వేర్ 41, ఇది 41. ఇది కాదు, ఇది కాదు. ఇది చూడండి సార్, 119 ఏ మల్టిపుల్ ఆఫ్ 120కి దగ్గర. 120 స్క్వేర్ అంటే 14,400, ఇదేమో 14,161. ఆన్సర్ 120కి తక్కువ ఉండాలి కాబట్టి ఇది కాదు, ఇది. ఆర్ యు ఆల్ విత్ మీ? 119 స్క్వేర్ 19 స్క్వేర్ అంటే 361, ఇక్కడ 61, ఇక్కడ 61. కానీ 119 అనేది 10 యొక్క గుణిజము 100 యొక్క గుణిజము దగ్గర ఈజీగా తీసుకోండి. 120 స్క్వేర్ 14,400, ఇదేమో 14,100 అంటే ఆన్సర్ 120కి తక్కువ ఉండాలి. 120కి తక్కువ ఉన్న నెంబర్ ఏంటి? 119. చెప్పండి సార్ ఆన్సర్. డైరెక్ట్గా పెన్ను యూజ్ చేయకుండా చెప్పండి. 194 స్క్వేర్ చేస్తే 6 స్క్వేర్ 36, కానే కాదు. 186 స్క్వేర్ 86 అంటే 100కు 14 తక్కువ, 196. ఇదేమో 196 స్క్వేర్, ఇది 16, ఇది కూడా 16. 200 స్క్వేర్ అంటే 4 లక్షలు, సారీ 40,000, 40,000. ఇది 41,000 అంటే 200 కంటే ఎక్కువ ఉండాలి. ఫినిష్. 200 కంటే ఎక్కువ ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? క్వశ్చన్ చూడండి. రైట్. 35721 స్క్వేర్ రూట్ అడిగాడు. అన్నిటికీ స్క్వేర్, అన్నిటికీ స్క్వేర్, స్క్వేర్ స్క్వేర్. 201 01, 71 41, 89 100 మైనస్ 11 స్క్వేర్, 11 స్క్వేర్ 21, 179 100 మైనస్ 21 41. ఫినిష్. అన్ని ఒరిజినల్ క్వశ్చన్ లేదు సార్.
ఇవన్నీ మీకు తెలిస్తే ఫస్ట్ టైమే మీరు క్లియర్ అవుతారు. ఎస్ ఆర్ నో? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. చాలా ఎగ్జాంపుల్ చేశాం కాబట్టి నాకు తెలిసి మీకు చాలా కంఫర్టబుల్గా మీరు చేస్తారు. 31 స్క్వేర్ 50 మైనస్ 11 61, 29 స్క్వేర్ 50 మైనస్ 21 21 స్క్వేర్ 441, ఇది కూడా 441, ఇది 11 స్క్వేర్ 21, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఇక్కడ చూడండి సార్, 121 ఉంది, 129 ఉంది. 129కి దగ్గరున్న నంబరు 130 తీసుకుంటే 16,900, ఇది 16,600, అంటే 130కి జస్ట్ తక్కువ. ఏంటి సార్ ఆన్సర్? 129. ఏంటి సార్ ఆన్సర్? 129. లాజిక్ ఎవ్రీబడి క్లియర్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్, రైట్? దగ్గర రెండు ఆప్షన్స్కి లాస్ట్ 2 డిజిట్స్ ఏముంటే దగ్గర ఉన్న 10 గుణిజం వేసుకోండి. 2433 049 049 స్క్వేర్ రూట్, అన్నిటికీ స్క్వేర్స్ వేసుకోండి. స్క్వేర్స్ వేసుకుంటే ఇది 13 స్క్వేర్ 69, 7 స్క్వేర్ 49, 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9, నాకు 49 రావాలి. ఆన్సర్ ఎంత? 493. ఆన్సర్ ఎంత? 493. లాస్ట్ 2 డిజిట్స్ కనుక తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. అందరికీ లాజిక్ అర్థమైందా సార్? మొత్తము రైట్. ఆన్సర్లను స్క్వేర్ వేసుకొని లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోండి. 3 స్క్వేర్ 09, 3 స్క్వేర్ 09, 7 స్క్వేర్ 49, 13 స్క్వేర్ 169. లాస్ట్ 2 డిజిట్స్ మ్యాచ్ అయింది, ఆప్షన్ సి. దీనికి ఆన్సర్ చెప్పండి సార్. 21904. 44 స్క్వేర్ 6 స్క్వేర్ 36, 50 మైనస్ 44, 50 మైనస్ 4, 50 ప్లస్ 2, 2 స్క్వేర్ 04, 50 మైనస్ 2, 2 స్క్వేర్ 04. 150 స్క్వేర్ వేసుకుంటే 15 225, 22,500కి తక్కువ, కాబట్టి ఆన్సర్ 148. కాబట్టి ఆన్సర్ 148. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? 2 ఆప్షన్స్ లాస్ట్ 2 డిజిట్స్ అయినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? దగ్గర 152 స్క్వేర్ రూట్ కాబట్టి అన్ని ఆప్షన్లు స్క్వేర్ అవుతాయి. 52 స్క్వేర్ 50 ప్లస్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 04, 148, 50 మైనస్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 04. దీనికి లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ వచ్చింది. అలాంటప్పుడు దగ్గర ఉన్న 10 యొక్క గుణిజం వేసుకోండి. 150 స్క్వేర్ అంటే 22,500, ఇదేమో 21,000. 21,904 అనేది 22,500 కంటే తక్కువ, కాబట్టి ఆన్సర్ 148. అన్నీ కూడా RRBలో వచ్చిన ఒరిజినల్ క్వశ్చన్స్. మీరు గనక